ఈరోజు అధికారం ఉందని విర్రవీగకు విర్రవీగకు అధికారం ఉందని సాలెన్క సాలు అదే వస్తుందని అంటున్నావు. అర్థమవుతుందా? అధికారం ఉందని నేను విర్రవీగుతున్నానా? అధికారం ఉందని నేను విర్రవీగి ఏమైనా తప్పులు చేశానా? అధికారం ఉందని విర్రవీగి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అని పెన్షన్లు తీపిచ్చింది నువ్వు కాదా? ఈ విషయంలో నీకు సిగ్గు అనిపిస్తలేదా? అధికారం ఉందని ఎంతో మంది మీద దాడి చేపించినావు. ఇది నీ విర్రవీగుడు కాదా? జేఎన్టీయులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని అందరినీ తీపిచ్చి నీ మనుషుల్ని డబ్బులు తీసుకొని పెట్టిన చరిత్ర నీది కాదా? దీన్ని విర్రవీగడం అంటే. ఇట్లా విర్రవీగుతున్న నువ్వు, నీకు సపోర్టు ఎవరు? నీ అలీబాబా అద్భుత దీపం అంటే ఎవరో తెలుసా? ఇలా రుద్దంగానే వస్తాడు నిన్ను కాపాడడానికి. అలీబాబా అద్భుత దీపం లెక్క ఇట్లా రుద్దంగానే నీ దగ్గర కురికొచ్చి కాపాడుతూ ఉంటాడు. మరి ఏం బ్లాక్ మెయిల్ చేసినావు ఈయనను? నీ ట్రాప్లో ఎందుకు పడ్డాడు? ఒకప్పుడు ఈయన ఎంతో కొంత సేవ చేస్తాడేమో అనిపించేది. నీ ట్రాప్లో పడ్డ తర్వాత చీరోరాయికి ఇచ్చేటోడు ఏదో చేస్తాడు, అది మానేసిండు. నీది ఏదైతే వృత్తి అంటావో, వృత్తి హాయ్ హలో నమస్తే, ఈ వృత్తిలో వసూలు చేస్తావు కదా, ఈ వసూలు చేసిన తర్వాత నీ సొంతానికే వాడుకుంటావు, ఎవరికి ఖర్చు పెట్టావు. అది గుణం ఆయనకు నేర్పినావు. దీన్నే విర్రవీగుడు అంటే. ఇట్లా విర్రవీగే ఆయన ఎన్నుకున్న కార్యకర్తల్ని దూరం చేసినావు. ఒక్కొక్కరిని ఈ మండలంలో, ఈ ఊరిలో అంతటా కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఒక్కొక్కరిని అందరినీ దూరం చేసినావు. ఇప్పుడు ఆయనను అధోగతి పాలు చేసినావు. ఇంకేంది? ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఆయనను? ప్రతిదానికి నీకు అలీబాబా దీపాన్ని రుద్దంగానే దీపం నుంచి వచ్చి నీకెందుకు సహాయం చేస్తాండినే? ఏం ఆయన ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తాను? అధికారం ఉందని నేను ఎక్కడ విర్రవీగలేదు, ఏ తప్పు కూడా చేయలేదు. ఈ నాగపల్లి గ్రామ ప్రజలకు తెలుసు, ఈ మండలం తెలుసు, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరికీ తెలుసు నేను తప్పు చేసినా. అధికారం ఉందని నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఈ బ్లాక్ మెయిల్ బుద్ధి మానుకోవా ఇక. తప్పుడు వ్యవహారాలు, తప్పుడు పనులు చేసేది నువ్వు. చెడ్డ పేరు, నువ్వు ఉన్న ప్రతి జాగల చెడ్డ పేరు. ఎక్కడ నుండో 35-40 సంవత్సరాల కింద వచ్చినావు, అందరినీ తొక్కుకుంటా పోతానవు. అదే క్రమం పుట్టమదును బ్లాక్ మెయిల్ చేసి ఆయనను కూడా దొక్కే ఏర్పాటు చేస్తాను. నీకు కావాల్సింది ఏంది? మంత్రిని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్, అంతేనా? ఆయన నేరాలు చేపించుకుంటూ వచ్చినావు. ఈరోజు ఆయననే తొక్కేసే ప్రయత్నం చేస్తున్నావు. మేడం శైలజకి తెలుస్తుంది ఈ వ్యవహారం, అసలు నువ్వేం చేస్తానో ఏందనేది. మేడం గమనించండి మీరు. ఈ పూదరి సత్యనారాయణ అనేటోడు ఎక్కడి నుండి వచ్చిండు, ఎంతమంది కార్యకర్తల్ని మీ నుండి దూరం చేసిండు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఈరోజు మిమ్మల్ని ఓడిపోయేటట్టు దానికి మూల కారకుడు పూర్తిగా పూదరి సత్యనారాయణ. ఏ ఊరికి వెళ్ళినా, ఏ టిఆర్ఎస్ కార్యకర్తను అడిగినా పూదరి సత్యనారాయణ చేయబట్టి ఓడిపోయాడు అని చెప్తారు. మీరు ఇంకా ఈ అలీబాబా రుద్దంగానే మా ఊరికి వచ్చి ఉపన్యాసాలు. ఈయనకేమైనా బుద్ధి ఉందా? ఈ పుట్ట మధుకర్కు ఏమైనా బుద్ధి ఉందా? ఈయనేమైనా ఆయనకు అలీబాబా అద్భుత దీపమా? ఎందుకు పెంచి పోషిస్తాడు ఈ రౌడీలను, ఈ గుండాలను ఎందుకు పెంచి పోషిస్తున్నాడు? ఏదో మా నాగపల్లి చౌరస్తాలో రోడ్డు వైండనింగ్ లో రోడ్డు విస్తరిస్తున్నారు కనుక ఏదో పోయింది, దానికి మేము భద్రం, అభివృద్ధి జరుగుతుంది. మమ్మల్ని పదే మా ఇళ్ళ ఫోటోలు కొట్టి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఒకప్పుడు నా మీద నేనేదో వర్కులు చేసుకుంటా ఉంటే నా మీద అభం సుబందెలి అని రత్నాపూర్ గ్రామానికి చెందిన రాజసంపద అనే వ్యక్తితోని కంప్లైంట్ చేయించినావు. ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఆయనను దగ్గర పెట్టుకొని ఆయనను ఆట ఆడుకుంటూ ఆయనతో నా మీద కంప్లైంట్ చేసి నీ అధికారులు, నీ తప్పుడు అధికారులతోని ఈ రోజు వరకు నాకు బిల్లులు రాకుండా చేసిన చరిత్ర నీది. నన్ను విర్రవీగుడు అంటున్నావు. ఇది కరెక్టేనా? నీది విర్రవీగుడు. ఎవరైనా మాట్లాడితే అమ్మ నా బూతులు దుచ్చే సంస్కారం నీది, నాది విర్రవీగుడు కాదు. నన్నెందుకు మాటకు లాగుతున్నావు? నీకు ఇది సరైంది కాదు. మానుకో సత్యనారాయణ. ఇటు పేపర్ పేరుతో, అటు బీఆర్ఎస్ పేరుతో చేసే అరాచకాలు ఆపు. ఇక కరెక్ట్ కాదు ఇది. నీకు ప్రజలు పదే నాగపల్లి గ్రామంలో చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్తారు, అయినా సరే నువ్వు మారతలేవు. ఇదేం సంస్కృతి, ఇదేం సాంప్రదాయం? మార్చుకో. నాగపల్లిని ఖరాబ్ చేయొద్దు. నాగపల్లి వాతావరణం మంచి వాతావరణం, దీన్ని నువ్వు ఖరాబ్ చేసే ప్రయత్నం చెయ్యొద్దు. ఈ నాగపల్లి గ్రామంలో ఏ ఒక్క వ్యక్తినన్నా అడిగి చూడండి, పూదరి సత్తి ఎలాంటి వాడు అని చెప్తారు. ప్రతి ఒక్కరు చెప్తారు పూదరి సత్తి అంటే అబ్బో పూదరి సత్త ఈ కుక్కకి ఎదురు పడద్దు అని దాక్కొని పోతా ఉంటారు.
ఇంకా నువ్వు వీళ్ళ వెంబడేసుకొని తిరుగుతున్నావు. ఈ ఊరిలో గద్దల శంకర్ ఉన్నాడు, మంచి వ్యక్తి. ఆయన వెంబడేసుకుంటున్నావు నువ్వు, తప్పు. గద్దల శంకర్ ఆయన వెంబడి ఆయన ట్రాప్ లో పడద్దు, నిన్ను ఖరాబ్ చేస్తాడు. నువ్వు అలాంటి వారితో స్నేహం చెయ్యకు దయచేసి. దగ్గరునివి మిత్రునివి కనుక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఎవరితోనో ప్రెస్ మీట్లు పెట్టిస్తావేందా? నువ్వే డైరెక్ట్ మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టు పోయి అక్కడ. నువ్వు టీఆర్ఎస్ నాయకునివే కదా, నువ్వు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు పేపర్ను పట్టుకొని రోజు వార్తలు చదివి ఈ లంగదండాలు ఎందుకు? వసూలు కోసమే కదా, బ్లాక్ మెయిల్ కోసమే కదా. మానుకో అంటున్నారు ప్రజలు. నీకు తెలుస్తలేదా? నువ్వేం పని చేస్తావు, నీకు పైసలు వస్తాయి. నీ తండ్రి దగ్గర నుంచి మొదలుకుంటే నీకు అదే పని. అప్పుడు శ్రీధర్ బాబు దగ్గరికి పోయి దండం పెడతా సార్, కాలు మొక్తా సార్ అంటేనే కదా నేను నీ బావకి ఇందిరా మిల్లు రాసింది. నీకు అది మర్చిపోయినావా? నేను తప్పు చేసేటోన్నా? నీకు ఇందిరా మిల్లు తీసుకొని డబ్బులు తీసుకున్నప్పుడు నీకు సిగ్గు సోయి అనిపించలే? నేను ప్రజలకు మేలు చేస్తోని, నువ్వు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది, బ్లాక్ మెయిల్ చేస్తోంది. నువ్వు చీటరు, నువ్వు ఫోటోంటివి, న్యాయంగా బతకటోని. ఈ రోజు వరకు కూడా నాకు బిల్లులు రాకుండా చేసిన చరిత్ర నీది. అయినా సరే ఆటోమేటిక్గా వచ్చేటానికి వస్తాయి అని చూసుకుంటుంటున్నానే తప్ప నేను ఏ రోజు కూడా ఒక మాట అనలే. నువ్వు కాకపోతే ఇంకోటి కంప్లైంట్ చేస్తాడు కావచ్చు, అప్పుడు దాని విధానం అట్లుంటది కావచ్చు అనే ఊకున్నాను తప్ప నీ చిల్లర బుద్ధి ఇకనైనా మానుకో. నీ పద్ధతి కాదు, మానుకోమని హెచ్చరిస్తున్నా. అక్కడ కేటీఆర్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం 200 నుంచి 300 యూట్యూబ్ ఛానళ్లను పెట్టి పెంచి పోషిస్తున్నాడని విన్నాం. దానిలో నువ్వొక్కడివి అని మాకు తెలుసు. ఆయన కంటిలో నువ్వు మంచివాడిగా నటిస్తూ ఇక్కడ పుట్ట మధుకర్ ని జీరో చేస్తూ రేపు మంతని కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జి కావాలని నీ తహతహ మాకు తెలుస్తుంది. నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు మంతని ఇన్ఛార్జి కాదు కదా, నీ బతుకు గంతకే ఆగిపోతుంది. నువ్వు నాగపల్లినే నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలేకపోతావు. నీకు మంతన్ ఇన్ఛార్జి వచ్చే ముచ్చటే లేదు. నీ చెంచాగాలు చెప్తున్నారట మంతన్ ఇన్ఛార్జి అవుతాడు, పుట్ట మధుకర్ జీరో అయిండు అని. ఆయన జీరోనే, నువ్వు జీరోనే. ఇది రాజకీయ జీవితం ఇక నడవదు, ఇది సమాప్తం. ఇది గుర్తుపెట్టుకో. గొడవలు పెట్టి చుట్ల నెంబర్ 1 నువ్వు తెలుసు నాకు. ఎన్ని సంవత్సరాల నుండి చూస్తానా? 30-40 ఏళ్ళ నుంచి చూసుకుంటా వస్తాను. కుటుంబాలలో గొడవలు పెట్టడం, పంచాయతీలలో గొడవలు పెట్టడం మాకు తెలుసు. కానీ మళ్ళీ నా కుటుంబంలో మా పిల్లగాడు ఒకటి చిన్నోడు 20-22 సంవత్సరాలకు ఉంటాడు. గా పిల్లగాని వాడుకునే ప్రయత్నం చేస్తాను. మాకు గొడవలు పెట్టించే ప్రయత్నం చేస్తాను. ఏమొస్తుంది నీకు? మా అన్న మేము ఇవాళ కాకపోతే రేపు కలిసి ఉంటాం, విడిపోతాం. సరే, అది వేరే విషయం అనుకో. ఎందుకు గొడవలు పెట్టేయాలనుకుంటాను? నీకు లేదా దమ్ము? పోస్టు పెట్టుకో నువ్వే. నీ కారు గొడవలలో వచ్చింది, నీకు ఇలా ఊలిపోయిన షటరు గొడవలలో వచ్చింది, నీవు తీసిన భూములు బ్లాక్ మెయిల్ అందాలి. ఎక్కడైనా సెటిల్మెంట్ చేస్తే 6 గుంటలు ఇవ్వాలి, 4 గుంటలు ఇవ్వాలి, రియల్ ఎస్టేట్ బెదిరించుడు. ఇదే తతంగమైన. ఎందుకయ్యా మా కుటుంబంలో మాకు గొడవలు పెట్టాలని చూస్తావు? అయినా సరే ఇవి ఎన్ని రోజులు ఉంటాయి? 10 రోజులు, 15 రోజులు, నెలలో, 2 నెలలో, 6 నెలలో గొడవలు ఉంటాయి తప్ప నువ్వు పెట్టిన గొడవలు ఎల్లకాలం ఉండే. అందరు రియలైజ్ అవుతారు. మా కుటుంబం రియలైజ్ అవుతుంది, బయట వాళ్ళు రియలైజ్ అవుతారు, అందరు రియలైజ్ అవుతారు. కానీ నిన్ను చూసి భయపడ్డట్టు నటిస్తారు కానీ భయపడతలేరు జనం. తిరగబడే రోజులు వచ్చినాయి, జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇకనైనా నీ వార్తలు మా మీద రాయడం మానుకో, లేదంటే నీకు తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు. ఈ బ్లాక్ మెయిల్, ఈ లుచ్చ, ఈ లఫంగాడు బెదిరిచ్చే భయపడే ముచ్చటే లేదు. ఖబర్దార్ సత్యనారాయణ, మరొక్కసారి వ్యక్తిగత విషయాలు మాట్లాడితే నీకు సరైన సమాధానం మళ్ళీ మళ్ళీ చెప్తారు ఈ జనాలే. ఇది గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, మా జోలికి రావద్దు, మాతో మాటలు అనిపించుకోవద్దు. మేము సైలెన్స్ గుండేవాళ్ళం, మా పనేదో మేము చేసుకుంటోళ్ళం.